ప్లేజీ అట్లా మనకు విజ్ఞప్తి ఏంటంటే బేసిక్గా చూసుకోండి. బేసిక్గా డ్రైవింగ్ చేసేటప్పుడు మనం అంటే ఏ స్పీడ్లో ఉన్నాము, ఆ హైవేకి ఆ స్పీడ్ పాసిబుల్ అవుతుందా, అసలు ఏ టైంలో వెళ్తున్నాం మనము, ఆ టైంలో ఎంత కంట్రోల్ చేయగలుగుతాం మనం బైక్ని, ఎనీ వెహికల్, బైక్ అనే కాదు స్పీడ్. అండ్ ఆల్సో రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ టు టేక్ లిటిల్ మెజర్స్. అంటే ఎండ్ ఆఫ్ ద డే పీపుల్ చేతిలో ఉంటుంది, స్పీడ్ వెళ్ళాలా స్లో వెళ్ళాలా అనేది. మనం ఎంత మెజర్స్ చేసినా ఏం అవ్వకపోవచ్చు, బట్ స్టిల్ ఒక రకమైన మెజర్స్ తీసుకొని ట్రై చేయండి. స్పీడ్ లిమిట్స్ కొంచెం కంట్రోల్. భర్త ఉన్నప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మాకు ఎలాంటి బాధ అనేది లేదు, మాకు అసలు ఏ బాధ లేదు, అన్నీ ఆయన చూసుకున్నాం. హ్యాపీ జీవితం మేము ఉన్నాం. ఆయన సడన్గా అసలు కలడం అనుకునే యాక్సిడెంట్ అయింది, కానీ సడన్గా బయటకు వెళ్ళి రోడ్ క్రాస్ చేస్తా ఉన్నా సడన్గా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడనే చనిపోయిందని తెలిసి, అలా చనిపోవడం వల్ల ఇప్పుడు మేము పూర్తిగా అనాథం అయిపోయింది. నా పిల్లలకి ఇంకా తెలియదు మా డాడీ లేడని, వేరే కాలంలో వస్తారని అనుకుంటున్నాను. అసలు ఆ మాట కూడా మేము యాక్సెప్ట్ చేయట్లేము. కానీ ఆయన ఎలా హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల ఆయన యాక్సిడెంట్ అయింది. ఆయన బాగా లేని రోడ్డు మాకు తీరతలేదు, పూర్తి అయిపోయాం. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే, మీరు కూడా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మీకు ఒక ఫ్యామిలీ మీద గుర్తుపెట్టుకొని రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం కరెక్ట్ వెళ్ళిన ఎక్కువ కూడా రాంగ్ రావచ్చు. మీరు అటు ఇటు చూసుకుంటా డ్రైవ్ చేయమండి, ఎందుకంటే ఒకవేళ మా పరిస్థితి రావద్దు. మేము ఎంత లాస్ అయినాం, ఒక పర్సెంట్ ఎంత లాస్ అయినా నా బాధ నాకు తెలుసు, మా పిల్లలకు తెలుసు. తప్పు ఎట్లా వస్తుందని నా పిల్లలు కూడా అడుగుతారు. ప్లీజ్ మీరు జాగ్రత్తగా చూసుకుంటూ రండి. ఇప్పుడు 5 నెలలు అవుతుంది. మా అబ్బాయి సుత అట్లా యాక్సిడెంట్లోనే చనిపోయింది. హెల్మెట్ ఇట్లా ఏది లేకనే చనిపోయింది. మా ఇంట్లో ఇప్పుడు అవ్వలేదు. కొడుకున్నాక పని పాట చేసి పెట్టే టైంలోకి నా కొడుకు ఇట్లా వేయిందో నా చేతులకి. నాకు ఇప్పుడు ఎక్కడేం దిక్కు లేకోకుండా అయిపోయింది. మా బతుకులందరూ దిక్కు అయిపోయింది. ఇప్పుడు ఉన్నోళ్ళు సుత కొంచెం జాగ్రత్త నడిపించుకోవాలి బండి విండి. నా రోడ్డు ప్రయాణం మీద పోతప్పుడు సుత కొంచెం జాగ్రత్తగా